పట్టాదారుల గురించి ఇప్పటి వరకు జరగని కార్యక్రమాన్ని ఈరోజు మేము ధాన్యం కోసి డబ్బులు తెచ్చుకున్న తర్వాత ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి బాగా సిద్ధపాటు చేసినందుకు కూడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి అందరికి కూడా నేను ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అండి మన రామకృష్ణ చెప్పాడండి, గతంలో మన గవర్నమెంట్లో మన ఎమ్మెల్యే గారు ఉండగా మేము ఎన్నిసార్లు వెళ్ళినా కానీ కోర్టులో ఉంది విషయం నేను ఏమీ చేయలేననే విషయాన్ని ఆయన చెప్పడం, మేము రావడం, సరేలే మళ్ళీ ఇంకోసారి వెళ్దాం, ఏదో వర్షాలు పడుతున్నాయి ఆకుమూడ వేసుకోవడానికి ఒకసారి ఏదో అవకాశం ఇస్తే వెళ్ళి ఆకుమూడ వేసుకుంటే ఏదో తెచ్చుకోవచ్చు అని వెళ్ళడం, మళ్ళీ రావడం, అసలు ఏ విషయానికి కూడా మాకు స్పందన అనేది లేదండి కదా. ఇప్పుడు మళ్ళీ వచ్చే గవర్నమెంట్లో 2029లో ఎన్నికలు జరిగితే ఎవరు అడిగినా కానీ జగన్ గారు వస్తారు అనే పాలన ఎందుకు అంటున్నారంటే ఆయన ఇచ్చిన పథకాలని అన్నీ కూడా సమర్థవంతంగా చేశారు గతంలో. కానీ ఈ పట్టాల విషయంలోని గత 50 సంవత్సరాల నుంచో 20 సంవత్సరాల నుంచో 100 సంవత్సరాల నుంచో పోరాడే విషయాన్ని మాత్రం తల వెంకటరావు గారు మన జగన్ గారి ప్రభుత్వం చేయలేకపోయారు. అది ఏంటంటే ఎప్పుడు గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము పంటల్లోకి వెళ్ళాము, ఊడ్చుకున్నాము, పంట తెచ్చుకున్నాము, అమ్మాము, అన్ని బాగున్నాయి. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఏమీ చేయలేకపోయాం. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ టీడీపీ వాళ్ళు వచ్చింది. ఆ నాయకుల స్పందనో ఎమ్మెల్యే గారి స్పందనో ఎవరి స్పందనో మాకైతే తెలియదు. కానీ వెళ్ళాము, పంట ఊడ్చుకున్నాము, పంట ఊడ్చుకున్న తర్వాత ధాన్యం మీకు ఇచ్చేస్తాము అన్నారు. దాన్ని మాకు ఇవ్వడానికి అందరూ కూడా సహకరిస్తామన్నారు. సర్లే అని మేము వెళ్ళాము, ఒకటం అన్నీ చేసాం. సర్లే ఒక 20 మంది అందరం కూడా మన మధ్యపేట వెంకటరాజు గారి దగ్గరికి వెళ్ళి ఉన్నాం. సార్ మాకు ధాన్యం అనేది ఇవ్వండి, మేము కొద్దిగా గొప్ప 10-15 బస్తాలు పండుతాయి, మేము అవి తెచ్చుకుంటాం. ఏంటంటే ఆయన ఒకటే మాట అన్నాడు, ఏమన్నాడంటే మీకు పట్టాలు లేవని నేను అన్నాలే, పట్టాదారులు ఉన్నారు, పట్టాదారుల తర్వాత కౌలుదారులు కూడా ఉన్నారని. ఇప్పుడున్న రెవెన్యూ వాళ్ళు ఎవరైతే కౌలుదారుని గుర్తించి వాళ్ళకి ఇచ్చిన భూముల్ని రెట్లకి అమ్మేశారు, అందులో రెట్లు కూడా ఉన్నారు. మళ్ళీ ముగ్గురు కోసం రెట్ల మీద డిస్ప్యూట్లో పెట్టిన వాళ్ళు భూస్వాములు, అంటే 4 అయ్యారు. ఇప్పటికి మీ 4కి కూడా మీరు ఏం చేయాలనేది నేను ఏమి చేయలేను, అంతా కూడా చిక్కుముళ్ళలో ఉంది. ఈ చిక్కుముళ్ళలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. పోలీసు వ్యవస్థలను మీ ఊళ్ళో తెప్పించి మీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తేకూడదని ఎవరి అయితే పంటలో ఎవరైతే భూములో ఎవరియో దానిలో నేను నిర్ణయించుకుని తర్వాత మీకు అందజేస్తాను. అందుకంటూ మొత్తం నేనే కలెక్టర్ గారికి నేను లెటర్ పెట్టాను. ఇక్కడ ఎవరు కూడా ఏమీ ఇబ్బంది లేకుండా ధాన్యం అనేది మేము ఆర్డీఓకి అప్పచెప్పండి, మీకు తర్వాత విషయం అనేది చేస్తానని చెప్పాను ఎమ్మెల్యే గారు ఆ విషయంలో మీకు ధాన్యం అయితే నేను ఎవరైనా చెప్పేయండి, బాబు వాస్తవం చెప్పుకోవాలి, మీకు ధాన్యం అయితే నేను అప్పచెప్పలేను అన్నారు. సర్లేండి అలాగైతే కుదరదు అన్న తర్వాత ఈ ఊళ్ళోకి వచ్చేసిన తర్వాత మాట్లాడిన తర్వాత ధాన్యం ఇస్తాను అన్న తర్వాత ఇబ్బంది పడుతున్నారు. సర్లే ఈ అమౌంట్ విషయమైనా అందజేద్దాము, ఆ ఆర్డీఓ ఎప్పుడు ఇస్తారో తెలియదు, పేదలు కదా ముందుగానే ఇచ్చేద్దామో డబ్బులు అనేది ఏర్పాటు చేయాలని ఇప్పుడు తెలిసింది ఆ విషయం. గత 4 రోజుల నుంచి డబ్బులు అనేది రెవెన్యూ వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళే ఇచ్చారు డబ్బులు అనే విషయం తెలిసిందండి. ఈ గవర్నమెంట్లో ఇంత స్పందన వస్తుంది కదా, జగన్ గారు అన్ని పథకాలు అంత సమర్థవంతంగా చేశారు కదా, సచివాలయం చేశారు, ఇది చేశారు, అవి చేశారు, అంతా కూడా బాగుంది. మన బాధ్యత మన సీలింగ్ పోవడానికి అడ్డు వస్తుందంటే ఈ గవర్నమెంట్ చేస్తారు కదా అని జనాలు నమ్ముతున్నారండి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారండి డైరెక్ట్ గా, మీకు ఇస్తాను, మీకు చేస్తాను. మన జగన్ గారు మాకు పథకాలు ఎవరు చెప్పారో ఈ సీలింగ్ పొలం గురించి వాళ్ళు చెప్తున్నారండి. వాళ్ళు మీకు ఇస్తాము, మీకు చేస్తాము, మళ్ళీ తొలగరు వచ్చేటప్పటికి మీకు ఏదైతే పంట ఏదైతే భూమి ఉందో అదే పంటలో నేను నాటిస్తాను అన్నారండి. మరి ఆ మాటలు చెప్తే కనుక ఎవరైనా నమ్ముతారండి. ఆ లోపల ఏంటనేది మాకు తెలియదండి. ఇప్పుడు నాకంటే అర్థమవుతుంది. ఇప్పుడు గతంలో భూస్వాముల గురించి మా పోరాడిన గంగరాజు గారు కూడా మేము తీసుకొచ్చిన వినండి, మేము కోసం పోరాడిన వినండి. మేమందరం కూడా శ్రీరాణిని అవుటేసుకుని అప్పుడు ఇంకా మాకు శ్రీరాణి కూడా పల్సర్ బండి చిన్న బండి వేసుకుని గంగరాజు గారు తగ్గ మేమే వెళ్ళామండి. 2000 వెళ్ళిన తర్వాత అప్పటికి ఇంకా పదవులు కానీ రాజకీయ అన్ని కూడా కొంచెం బాగా చిన్నవాడు అండి. 18-19 వచ్చేసింది, అప్పటికే ఓటు వచ్చేసింది. జగన్ అండి. కమ్యూనిస్ట్ పార్టీ నుంచి పోరాడిన వెంకటరావు కదా మా తాతలు తిరిగారండి. తర్వాత మళ్ళీ వచ్చేసరికి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మేము అల్లమన్నప్పటికి ఒక భారత రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం గుర్తు తెచ్చి మా కళ్ళ పెట్టాడు గంగరాజు గారు. మన శ్రీరామ్కి చూపించారు, సీసీ కెమెరాలు ఏముంటే చూపించారు, అన్నీ చేశారు. మేము అవన్నీ నమ్మకంగా ఆయన తీసుకొచ్చాం, మా కోసం పోరాడుతున్నారు అన్నారు. అన్ని మనం మళ్ళీ కొద్ది రోజులు ఎవరికి మా కోసం కాదు భూస్వాముల కోసం పోరాడుతున్నారని మళ్ళీ చేశామని చెప్పారు.
ఎవరి నిజం ఇప్పుడు కూడా ఏమన్నాడు భూస్వాములకు అయితే ఉంది కానీ పట్టాలని 2005లో 2005లో కొట్టేశారు రా బాబు, మీకు అర్థం అవడం లేదు. పట్టాల కోసం న్యాయం కోసం నేను మీకు అంతో కొంత పేదలకే మీకు న్యాయం చేస్తానని అన్నది స్టీల్ ఇప్పుడు కూడా అయింది ఆయన. మొన్న కూడా మాకు ధాన్యం డబ్బులు ఇచ్చేటప్పుడు వాస్తవం మాట్లాడుకోలేదు. ధాన్యం డబ్బులు ఇస్తాను మీకు జెండా కప్పుకోమని అని అనలేదండి, ఎవరు అనలే. జెండా కప్పుకోమని ఎవరు అనలేదు. డబ్బులు ఇచ్చేసిన తర్వాత మీకు మంచి చేశాను కదరా, నేను తొనకూరులో మీకు నాట్లు నాటిస్తాను రండిరా అంటే, మరి గతంలో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు నాట్లు నాటలేదు, పంట నాటలేదు, పట్టదారులే లేరని ప్రసారంలో మేము ఉన్నాం కాబట్టి మేము అందరం కూడా తొలగిపోయింది. అందరం కూడా మొత్తం 150 మంది ఇదే సీలింగ్ ఉండడం వాళ్ళండి. జరిగిన గతంలో జరిగిన బసవాడ నాగమణి గారు కూడా సర్పంచ్ రకంలో ఈ 150 మంది ఏ ఉంటే ఆ ఏడుపు కూడా ఎన్నికల సింబల్ గా మన ఊరిలో కూడా అదే పార్టీకి ఎక్కుతుంది. పట్టదారులకు అంత ఐక్యత ఉందండి ఇక్కడ మాలో. ఏం చేసినా పట్టదారు సీలింగ్ ఎప్పుడు చూసినా ఈ పేదల వాళ్ళకి పోరాడే వాళ్ళు ఎవరో లేరండి. ఉన్నారంట రామకృష్ణ చెప్పారండి, ఎవరో వెళ్ళగొస్తారండి, మీ ఎప్పుడు మాట్లాడుతానో ఎంత చేయడం ఆ మాట్లాడిన మాకు ఎవరైతే ఆంటీ చెప్తే ఆ దగ్గర ఉంటాడండి తెల్లారు. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని పథకాలు ఇంత వ్యవస్థనే ఎంత బాగా చేసిన జగన్ గారు ఈ పట్టాల విషయంలో జగన్ గారి దగ్గరికి ఈ తలారి వెంకటరావు గారు తీసుకెళ్ళలేదంటావా? తీసుకెళ్తే అమ్మేశారంటావా? అమ్మేసే ఉంటారు అంటే నా పోహ అయింది నిజంగా. ఇప్పుడు